ఈ రోజున శరన్నవరాత్రులలో 6వ రోజు. ఈరోజు అమ్మవారి అవతారం లక్ష్మీదేవి అవతారం. ఈ రోజున అమ్మవారికి కేసరిని నైవేద్యంగా సమర్పించాలి. ఇక లక్ష్మీదేవి అమ్మవారి యొక్క విశిష్టతను, ఆ తల్లి ఆవిర్భవించిన ఈ దివ్య అవతారం గురించి ఈ రోజున మనము తెలుసుకుందాము. లక్ష్మీదేవి గురించి వివిధ కథలు పురాణాలలోనూ ఇతిహాసాలలోనూ ఉన్నాయి. శ్రీ మహావిష్ణువునకు సృష్ట్యాది నుండి లక్ష్మీదేవి తోడుగానే ఉందని, ఆమె నిత్యానపాయిని, లక్ష్మీనారాయణులు వేరువేరు కాదని చెప్పారు. సృష్ట్యాదిలో దేవి సృష్టిని పాలించడానికి విష్ణువుకు తోడుగా ఉండమని లక్ష్మీదేవిని ప్రసాదించిందని దేవీ భాగవతంలో చెప్పారు. ఒకసారి లక్ష్మీదేవి విష్ణువు నుండి వేరు కావడం వలన విష్ణువు శక్తిహీనుడయ్యాడు. అప్పుడు బ్రహ్మ ఆనతిపైన భృగు మహర్షి తపస్సు చేయగా లక్ష్మీదేవి భృగువు ఖ్యాతిల కుమార్తెగా జన్మించింది. ఆమెను భృగువు విష్ణువుకిచ్చి పెండ్లి చేశాడు కనుక లక్ష్మీదేవిని భార్గవి అని కూడా అంటారు. తరువాత ఒకసారి దుర్వాసుని శాప కారణంగా లక్ష్మీదేవి వైకుంఠాన్ని వదిలి పాలసముద్రంలో నివసించింది. అమృతం పొందాలని దేవతలు, రాక్షసులు పాలసముద్రాన్ని, మందర పర్వతాన్ని కవ్వంగా చేసి వాసుకిని కవ్వపు త్రాటిగా చేయడం ప్రారంభించారు. ఆ సమయంలో పాలసముద్రం నుండి కామధేనువు, ఐరావతం, కల్పవృక్షం మొదలైన వాటితో లక్ష్మీదేవి అవతరించింది. పాలసముద్రం నుండి పుట్టింది కనుక ఆమె సముద్ర రాజకుమార్తె అయ్యింది. ఆమెతో పాటే జన్మించిన చంద్రుడు లక్ష్మికి సోదరుడయ్యాడు. ధనాది దేవత అయిన ఈ దేవిని శ్రీ మహావిష్ణువు భార్యగా చేసుకున్నాడు. విష్ణువు శక్తికి, మాయకు కారణం లక్ష్మీదేవి తోడుండడమే అని అంటారు. భూదేవి కూడా లక్ష్మికి మరో అంశం అని చెబుతారు. దేవీ మహత్యంలో మహాశక్తియే మహాలక్ష్మిగా చెప్పబడింది. ఆమెను అష్టభుజ మహాలక్ష్మిగా వర్ణించారు. విష్ణువు అవతారాలతో పాటు లక్ష్మీదేవి కూడా అవతరిస్తుందని చెప్పారు. రామావతారంలో సీతగా, కృష్ణావతారంలో రుక్మిణిగా, కలియుగంలో వెంకటేశ్వర స్వామికి అలివేలు మంగమ్మగా, విష్ణువుకు లక్ష్మీదేవిగా తోడై ఉంటుంది. లక్ష్మీదేవికి వివిధ రకాల పేర్లు ఉన్నాయి. చాలామంది దేవతలులాగే లక్ష్మీదేవికి ఎన్నో పేర్లు. అష్టోత్తర శతనామ స్తోత్రం, సహస్రనామ స్తోత్రం వంటివి ఉన్నాయి. ఎక్కువగా లక్ష్మీదేవిని పలికే పేర్లలో కొన్ని లక్ష్మి, శ్రీ, సిరి, భార్గవి, మాత, పలుకుతేనెల తల్లి, నిత్యానపాయిని, క్షీరసముద్ర రాజతనయ, పద్మ, పద్మాక్షి, పద్మాసన, కమల, పద్మప్రియ, రమ, ఇందిర. లక్ష్మీదేవి ఎక్కువగా చతుర్భుజాలతోనూ ధనకుంభంతోనూ పద్మాసనగా పద్మాలను చేతబట్టి సకలాభరణ భూషిత అయి ఉన్నట్లుగా చిత్రించబడుతుంది. లక్ష్మీదేవి వాహనం గుడ్లగూబ. యజుర్వేదం పురుష సూక్తంలో శ్రీ, లక్ష్మి అనే ఇద్దరు దేవతలు నారాయణునికి దేవేరులుగా పేర్కొనబడ్డారు. తైత్తరీయ అరణ్యకం, వాజసనేయ సంహితములలో ఈ ఇద్దరు దేవతలు స్తుతించబడ్డారు. పురాణ యుగంలో మత్స్య, విష్ణు ధర్మోత్తర పురాణాలలో లక్ష్మీదేవి అపూర్వ సౌందర్యమూర్తి, అద్భుత శక్తి సమన్వితంగా కీర్తించబడింది. లక్ష్మీదేవి ప్రతిమను చిత్రించే విధానాన్ని మత్స్యపురాణంలో ఇలా చెప్పారు. దేవీ ప్రతిమ యవ్వనాకృతి కలిగి ఉండాలి. దళసరి చిబుకములు, ఎర్రని పెదవులు, చక్కటి కనుబొమ్మలు కలిగి సర్వాభరణములు ధరించి ముఖం గుండ్రంగా ఉండి దివ్యాంబర మాలా కంకణధారి అయి ఉండాలి. ఎడమ చేతిలో పద్మం, కుడి చేతిలో బిల్వ ఫలాలు ఉండి పద్మాసినైన దేవి చుట్టుపక్కల నల్ల తుమ్మెదలు తిరుగుతున్నట్లుగా ఇరువైపులా తొండముల ఎందలి పాత్రలతో అభిషేకించు గజరాజులను, ప్రణమిల్లు గంధర్వ గుహ్యకులను చిత్రించాలి. అగ్నిపురాణం ప్రకారం శ్రీమాతా శంఖ, చక్ర, గద, పద్మ ధారిణి. విష్ణు ధర్మోత్తర పురాణానుసారం దేవి విష్ణు సహితమైనప్పుడు ద్విభుజై పద్మమును దాల్చి సర్వాభరణ భూషితై ఉండును. స్వతంత్రమూర్తిగా వెలసిల్లినప్పుడు చతుర్భుజై ఉన్నత సింహాసనాసీనై పద్మము, అమృత పాత్ర, బిల్వఫలములు, శంఖములు దాల్చి
గజములచే అభిషేకింపబడుచున్నట్లు చూపవలెను. శిరస్సు మీద సువీకసిత పద్మములుండవలెను. అమ్మవారి చేతనున్న శంఖము అదృష్టమును, బిల్వఫలములు ప్రపంచమును, పద్మము సంపదను తెలుపుము. 2 గజముల శంఖ పద్మనిధులకు సూచకములని విష్ణుధర్మోత్తర పురాణంలో చెప్పారు. వరాహమిహిరుని బృహత్ సంహితలో దేవతా ప్రతిమల ఆకృతులు వివరంగా చెప్పబడినవి, కానీ లక్ష్మీదేవి ఆకృతి గురించి చెప్పలేదు. కారణం ఇప్పటి వరకు ఎవ్వరికీ తెలియదు. లక్ష్మీదేవి వివిధ రూపాలలో అష్టలక్ష్ములు ప్రసిద్ధం. వారు ఆదిలక్ష్మి, ధైర్యలక్ష్మి, ధాన్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్మి. ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క ఫలితాన్ని ఇస్తుందని భక్తుల విశ్వాసం. మహాలక్ష్మి అమ్మవారిని పూజించిన వారికి సకల సంపదలను అమ్మ సమకూర్చి ఆర్థిక ఇబ్బందుల నుండి దూరం చేస్తుంది. ఇంతటి మహిమాన్వితమైన అమ్మవారి పురాణ గాథను తెలుసుకున్నాం కదా. రేపు అమ్మవారి అవతారాన్ని, పురాణ గాథని, పూజా విధానాన్ని తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రోత్సహించండి. ధన్యవాదాలు.